జనగామ పట్టణ సమీపంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు నిర్మించిన మహిళా వృద్ధాశ్రమ భవనం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు శాఖ మంత్రి సీతక్క, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని రిబ్బన్ కట్ చేసి వృద్ధాశ్రమం ప్రారంభించారు. అనంతరం స్వర్గీయ కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జనగామ పట్టణ సమీపంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు నిర్మించిన మహిళా వృద్ధాశ్రమ భవన ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు శాఖ మంత్రి సీతక్క, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని రిబ్బన్ కట్ చేసి వృద్ధాశ్రమం ప్రారంభించారు. అనంతరం స్వర్గీయ కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కార్పొరేట్ స్థాయిలో నిర్మించి 150 మందికి నానే వాళ్ళు లేరనే లోటు తీర్చుకుంటూ మేమున్నామని చెప్పి పెద్దలు రాజగోపాల్ గారు ఇంత చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు మా అందరి అక్క సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు, పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ఎంతో మంది డబ్బున్న వాళ్ళని చూసినాం, కానీ ప్రజల కోసం, పేద ప్రజల కోసం నేనున్నా అని చెప్పి ఒక వృద్ధ సమయంలో ఒక కొడుకుగా, ఒక బిడ్డగా వాళ్లకు సహాయం చేయడం కోసం ఈ వృద్ధాశ్రమాన్ని నిర్మించినటువంటి మా రాజగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీంట్లో కీలకంగా లక్ష్మీ మేడం గారు కూడా ప్రోత్సహించి ఇలా సుమారు 15 కోట్లతో నిర్మించారంటే ఇది చాలా గొప్ప విషయం. డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి, ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫైర్ బ్రాండ్ స్థాయిలో, ఒక కార్పొరేట్ స్థాయిలో ఇలా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి పేద ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ అండ ఉంది. దాంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇలా పేద ప్రజల కోసం తప్పించే వాళ్ళు, పదవులు ముఖ్యం కాదు, మా ప్రజలే ముఖ్యంగా పనిచేసినటువంటి రాజగోపాల్ తెలంగాణ ఉద్యమ సమయంలో పదవిని కూడా పక్కన పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి ఢిల్లీలో కొట్టినటువంటి కోమటిరెడ్డి బ్రదర్సే సాధ్యం. కాబట్టి ఈ జనగామలో ఉన్నటువంటి ఆ కీర్తి శేషులు సుశీలమ్మ గారి పేరు మీద ఏదైతే ఉందో దీన్ని తెలంగాణలో ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాలో, అన్ని నియోజకవర్గాల పెద్దలని పాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.